ఇస్తున్నారో తెలియదు, ఎంతమందికి ఇచ్చారనేది కూడా రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఈ 20 లక్షల ఉద్యోగాల సృష్టి పైన ఎటువంటి పురోగతి సాధిస్తున్నారు, మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు? ఓకే, సుజాత గారు మాట్లాడారు అంతమందికి ఉద్యోగాలు లేకపోతే ఆల్టర్నేట్గా పరిశ్రమలన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్గా ఆ ఉద్యోగాలు కల్పిస్తాము అని. బట్ అది ఏంటి, ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు పరిశ్రమల్ని తీసుకొస్తారు, ఎప్పుడు ఇక్కడ కంపెనీస్ని నెలకొల్పుతారు, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారు? శ్రీదేవి గారు, రమేష్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్పే ముందు కూడా ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మొదటి వర్షన్లో ఇప్పుడు ఇసుక మీరు ప్రభుత్వం రాగానే 2019లో జూన్ 12, 2019లో 15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పి ఇసుక తవ్వటం ఆపేశారు కదా, నెలల తరబడి ఆపేశారు కదా. ఆపేస్తే అనేక మంది భవన నిర్మాణ కార్యక్రమాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కదా. దానిలో ఏం అబద్ధం ఉంది నేను చెప్పిన దాంట్లో? మీరు ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖు 3వ తారీఖు జీతాలు ఇచ్చారు 5 ఏళ్ల పాటు. దానిలో ఏం అబద్ధం నేను చెప్పిన దాంట్లో? ఒక ఎమ్మెల్సీ దళితులు చంపి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వం సమర్థించి ఈ రోజు వరకు కూడా అతను పట్టుకుని తిరుగుతున్నారు కదా. దానిలో ఏం అబద్ధం ఉందో నేను చెప్పిన దాంట్లో? నేను ఆయన ఏదో అబద్ధాలు చెప్పంటున్నారు కదా, ఏ అబద్ధం ఉంది ఇప్పుడు చెప్పానండి స్పెసిఫిక్ గా. మా ముఖ్యమంత్రి ఆగండి మధ్యలో రావద్దు. నేను ఏదంటే టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే మా ముఖ్యమంత్రి ఆ మాట అనలేదు, రవికిరణ్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పండి పోనీ. సో ఇది కరెక్ట్ కాదు, ఇది స్పెసిఫిక్ చెప్పండి. రెండో విషయం, జనసేన ప్రతినిధి గారు చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పింది మీ టర్న్ చెప్పండి సార్, మీ టర్న్ మీరు రాసుకోండి. నేను కూడా మీరు చెప్పింది రాసుకున్నాను సార్. చెప్పారు అనేది ఎందుకంటే మీరు గౌరవం ఇచ్చి మీరు రాసుకొని చెప్పండి. మీరు చెప్పండి. రమేష్ గారు డిబేట్ చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో మరి ఆయన ఏమన్నా వెనకబడుతున్నారు వాళ్ళ పార్టీలో, అందుకనే రాసుకోండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు స్పష్టంగా టైం తీసుకొని సమాధానం చెప్పండి. ఇంకా జనసేన ప్రతినిధులు చక్కగా చెప్పారు. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ప్రజలు సంక్షేమ పథకాల కోసమే కాదండి. ఇందాక నేను చెప్పిన అనేకమైన వారు చెప్పిన అంశాలు, నేను చెప్పిన అంశాలు, అనేక అంశాలు. డబ్బులు ఇస్తారండి. ఏ ప్రభుత్వం అన్నా గత 30 ఏళ్ళుగా చూస్తాను, ఏ ప్రభుత్వం సంక్షేమం జరుగుతారు, కొంచెం ఎక్కువ తక్కువ జరుగుతూనే ఉంటుంది. అది కాదు కదా. ఎన్ని పరిస్థితి ఏంటి, ఎన్ని హింసాకాండ ఏంటి, మారణకాండ ఏంటి, ఎవరిని మాట్లాడలేకపోవటం ఏంటి, ఈ రకమైన హత్య రాజకీయాలు ఏంటి, ఇవన్నీ మరి ఎవరో సహించరు. ఎన్ని దృష్టితో మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇక మూడోది ఒక ఉద్యోగాల విషయం. తప్పనిసరిగా ఉద్యోగ కల్పన చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దానిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, స్వయం ఉపాధి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేనేదో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, రాగానే మెగా డిఎస్సీ ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అన్నారు. మెగా డిఎస్సీ లేదు, ఏ లేదు, చేసింది లేదు. ఈ రోజు మా ప్రభుత్వం రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీదే వెళ్తున్నారు. సో దాంతో అందరికి ఉద్యోగాలు చేస్తాయా అంటే కాదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, మీకు నాకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వలేదు. అందుకనే ప్రైవేట్ రంగాల్లో కూడా గతంలో పరిశ్రమలు వాళ్ళని బెదరగొట్టి పార్టికులే చేసేవాళ్ళు. మా ప్రభుత్వం అలా కాదు, దగ్గరికి వెళ్ళి మరి చూడండి, టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీ దేశంలో ప్రపంచం అనేక చోట్ల ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని 10 ఏళ్ళుగా కృషి చేస్తున్నారు. గతంలో కూడా కృషి చేశారు, నరలోకి అవ్వలేదు. ఈ రోజు కృషి చేసి వారికి 20 ఎకరాలు 99 పైసలకి ఇచ్చి అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారు. వాటి ద్వారా 15,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. 15,000 ఉద్యోగాలు. అలాగే కాగ్నిజెంట్ 1,508 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారు. వారికి తక్కువ రేటుకే భూములు ఇచ్చారు, విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. 9.65 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్ష ఉద్యోగాలు 8 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. కొన్ని వచ్చే మీద రాబోతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్తారు, 20 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పన మా ధ్యేయం అన్నాము 5 ఏళ్లలో. మేము దానికి చిత్తశుద్ధిలో తొలి సంవత్సరంలోనే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయుడు గారు కృషి చేస్తున్నాం. దానికి మేము బేసిక్ చెప్పాల్సిన తప్పదు. ఎందుకంటే ఇది వచ్చేది గతంలో ఎప్పుడు ఇలా జరగలేదండి. ఈ విధంగా చేయటం అనేది ఫస్ట్ టైం. అలాగే స్వయం ఉపాధి పథకాలు గతంలో వాళ్ళు ఇప్పుడు బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు ఇటువంటి అన్ని ఇచ్చి వారి స్వయంగా వాళ్ళ యొక్క వ్యాపారం చేసిన అవకాశం ఇవ్వలేదు ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మా ప్రభుత్వం అలా కాదు, స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నారు. రెండో విషయం, తల్లికి వందనం, అమ్మ ఒడి గురించి వారు అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మ ఒడి ఎంతమందికి ఇచ్చారంటే, వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారంటే,
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది బిడ్డలు కలిస్తే అంతమందికి ఇస్తాము, ఎంతమంది బిడ్డలు కలిస్తే అంతమంది ఇస్తా అన్నారు కదా. చెప్పింది మీరు. బ్యాచ్ అంతా సరే, ఇప్పుడు మీరు అదే చెప్పారు, కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్పింది, 15,000 ఇస్తాము అని చెప్పి 13,000 వాళ్ళ అకౌంట్ లో వెళ్తున్నాయి, 2,000 కలెక్టర్ అకౌంట్ లో వెళ్తున్నాయి. ఓకే, మీరు కలెక్టర్ అకౌంట్ లో వెళుతున్నాయి అన్నప్పటి నుంచి ఇదే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు వైసీపీ, కలెక్టర్ అకౌంట్ లోకి ఎందుకు వెళ్తున్నాయి? ఓకే, మరి మీరు చెప్పినట్టుగా మొత్తం 15,000 ఇవ్వచ్చు కదా, మరి వాళ్ళ ప్రభుత్వ హయాంలో మెయింటెనెన్స్ కి ఇచ్చారు కదా, మేము కూడా కలెక్టర్ అకౌంట్ లో వేసి మెయింటెనెన్స్ కి ఇస్తామని అంటున్నారు. ఓకే, రవికిరణ్ గారు మీరు దానికి ఆన్సర్ చేయండి ఒకసారి, ఎందుకంటే మీరు 15,000 మొత్తం ఇస్తామన్నారు ఎటువంటి కటింగ్స్ లేకుండా. వచ్చేస్తాను, అదే చెప్తున్నా, దానికి వస్తాను. ఇప్పుడు గతంలో వాళ్ళు 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఇచ్చారు, మేము 67 లక్షల మందికి విద్యార్థికి ఇస్తున్నాం. గతంలో అది 5,000 కోట్లు ఇచ్చారు, మేము 10,000 కోట్లు ఇస్తున్నాం. సరే, 2,000 రూపాయల గురించి నారా లోకేష్ గారు సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్వీట్ చేశారు? నారా లోకేష్ గారి అకౌంట్ లోకి వేసేసుకుంటున్నారు, ఆయన నిరూపించండి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అది నిరూపించు, నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను, లేకపోతే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి 2 రోజులు టైం ఇచ్చారు. ఈ పిరిగి బ్యాచ్ సమాధానం చెప్పలేదు, అంటే అబద్ధాలే ప్రచారంగా చేసుకుని చేసేది. దమ్ముడు చెప్పాలండి, ఆ 2,000 కోట్లు ఇప్పుడు ఈయన ఖాతాలో వెళ్ళిపోయినాయి, ఈయనేమో కలెక్టర్కి వెళ్ళలేదండి. ముందు మీకు తెలుసుకోండి, చెప్పాం కదా, మీరు ఏమో సారీ చెప్పకపోతే ఆ ట్వీట్ డిలీట్ చేయకపోతే మీరు వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, బట్ట కాల్చి మిలబడేటి బాగా అలవాటు అయిపోయింది. మూడోది రైతు భరోసా. మీరు 2018, 17, 18లో వైసీపీ పార్టీ అప్పటికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు రైతు భరోసా. మేము రాగానే 12,500 రూపాయలు రైతు ఖాతాలో వేస్తామని చెప్పి ఆ రోజు తీర్మానం చేశారు. 2019 గెలిచాక ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వంతో కలిపేసుకొని మళ్ళీ తగ్గించేసి 6,000 మాత్రమే ఇచ్చారు. ఈ రోజు మా ప్రభుత్వం ఏమంటున్నాం, పిఎం కిసాన్ ఇంత స్టార్టింగ్ కూడా చెప్పారు, 20 తారీఖు ఇవ్వాలి యాక్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2,000 రూపాయలు. అది జాప్యం అయింది. ఆయన ఎప్పుడు 2,000 ఇస్తే ఆ టైంలో మేము 5,000 ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి విడుదల గురించి చెప్పారు. మేము అన్నదాత సుఖీభవ 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 2,000 ఆయన వేస్తే మేము 5,000, 4,000 వేసే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్ళాము. కానీ వీళ్ళలాగా ఒకటి చెప్పి ఒకటి చేయడం మోసం చేసే కార్యక్రమం అయితే మేము చేయలేదండి. సో ఇలాగ అబద్ధ అసత్యాలను ప్రచారం చేస్తా ఉంటే వైసీపీ పార్టీని ఎప్పుడు కన్విన్స్ చేయలేమండి. మనం ఇప్పుడు వైసీపీ పార్టీ ఇప్పుడు అలాగే అంటారు, వాళ్ళ పని అదే, ప్రతిపక్షం కాబట్టి. ఏంటి యోగాంధ్ర మీద కూడా బురదల్ని రాచండి వీళ్ళు ఏం కనిపించేస్తాం చెప్పండి. 400 కోట్లు స్కామ్ చేస్తారంట, 400 కోట్లు స్కామ్, వీళ్ళేమో చేస్తామని మనం. ఓకే, రమేష్ గారు ఏమంటారు? శ్రీదేవి గారు ఇందాక రవికిరణ్ అన్న ఎందుకులే మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసి చెప్పడం అని చెప్పి ఫస్ట్ లో కూడా నేను మాట్లాడటం ఎందుకులే అని చెప్పి ఆయన మీద ఉన్న గౌరవంతో మాట్లాడలేదు. ఆయన చెప్పిన అబద్ధాలు ఏంటంటే మేము ధాన్యం రైతులకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా